ఎటుపోయినవే చెప్పకుండా ఎడిపోవద్దన్నా కదా. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకమ్మా? ఎడిపోయినావు అంటే నాకేందంటానవేందే? నిజం చెప్ప, అసలు ఎడిపోయినావు? నేను ఏడిపోతా అమ్మా, మా ఫ్రెండ్ సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానా. సింధు వాళ్ళ ఇంటికి పోయినావు బిడ్డ? నా మీద వచ్చేసి నిజం చెప్పు. సరే ఇప్పుడు నిజమే చెప్తాను, అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానా. వాళ్ళ ఇంటికి పోవద్దని చెప్పినా, ఆయనను మర్చిపో అని చెప్పినా, మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయేస్తానవే? అమ్మా ఇన్ని రోజులు నీ మాటలే విన్నా కదా, ఇప్పుడు అన్వేష్ విషయంలో అయితే అస్సలే విన్నా. నేను అన్వేషనే వేసుకుంటా. అసలు నిన్ను కాదు అనాల్సింది, అన్వేషణ అనాలే. నువ్వు నన్ను అంటే ఏమైనాను, కానీ అన్వేషణ ఒక్క మాట అన్నకు నువ్వు. ఎందుకనద్దే? నేను అన్వేష్ తోటి ఫోన్ మాట్లాడతా. మళ్ళా సంధ్య ఎందుకో కాల్ చేస్తుంది. హలో సంధ్య. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటాను అన్వేష్? ఆంటీ ఏమైంది ఆంటీ? చేసేదాన్ని చేసుకుంటా ఏమైందంటానవేంది? అసలు మీదేం కులం మాదేం కులం? నువ్వు నా బిడ్డని ఇష్టపడతావా? ఆంటీ మీరు ప్రేమించుకునే ముందు ఇవంతా ఆలోచించలేదు. అయినా ఆంటీ ఈ జనరేషన్లో క్యాస్ట్ అని చెప్పేసి ఎవరు చూస్తున్నారు ఆంటీ? ఇన్ని రోజులు అంటే ఏమో జరిగింది. ఇప్పటి నుండి నా బిడ్డకు ఫోన్ చేయకుండా నా బిడ్డని మర్చిపో. ఆంటీ మీరు అట్లా అనకండి. నిజంగా అంటే నేను సంధ్య ట్రూగా లవ్ చేసుకుంటాను. అవన్నీ ఏం చెప్పక అన్వేష్, నా బిడ్డకు బయట సంబంధాలు చూస్తానా, మా వాళ్ళకే ఇస్తా. హలో ఏందే అమ్మా, అసలు ఏమైంది నీకు? అన్వేష్ తో ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడా బిడ్డ, సబ్డక లోపలి పో. అన్వేష్ తో మాట్లాడకని చెప్తున్నావు కదా. అన్వేష్ నాతో మాట్లాడేంత వరకు పచ్చి మంచి నీరు కూడా ముట్టుకోను నేను.